హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి నా డైలీ లైఫ్ గురించే. మనము 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో దాంట్లో 5th డే. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు 5th డే వ్లాగ్ ఏంటంటే జస్ట్ ఈరోజు కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ అన్నట్టు. సో జస్ట్ నేను శివాలయానికి కూడా వెళ్తాను ఎవ్రీ ఇయర్. సో మా ఇంటి దగ్గర మా కాలనీలో ఉన్న శివాలయంకి వెళ్ళి శివుని అభిషేకం చూసి అక్కడ దర్శనం చేసుకొని అయితే వస్తాను ఎవ్రీ ఇయర్. సో మనకి సత్యనారాయణ పూజ వ్లాగ్ అనేది రిలీజ్ చేశాం కదా ఫ్రెండ్స్. ఆ వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ రోజు పంతులు అయితే మా ఇంటికి వచ్చాడు కదా. సో నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశాడు ఆ టెంపుల్కి. సో ఈరోజు 6 o'clockకి కోటి దీపోత్సవం అయితే వాళ్ళ టెంపుల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారంట. సో ఒకసారి వచ్చి వీడియో కవరేజ్ చేయమని చెప్పారు. సో ఇదే వ్లాగ్లో మనము కవర్ చేద్దాం. ఈవినింగ్ 6 o'clockకి కూడా మళ్ళీ నేను టెంపుల్కి అయితే వెళ్తాను. అన్ని దీపాలతో చూద్దాము ఒకసారి టెంపుల్ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అలాగే శివుడిని కూడా దర్శనం చేసుకొని వద్దాం. ఇప్పుడైతే నేను ఇక టెంపుల్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చి మనకి మత్తుగూడ తట్టెనారం విలేజ్లో ఉంటుంది. ఇదైతే నాగోల్ బండ్లగూడ దగ్గరలో ఉంటుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మేమైతే 365 వత్తుల దీపం ఇక్కడ టెంపుల్లో కూడా ముట్టిస్తాము. ఇంటి దగ్గర నుంచే ఆల్రెడీ దీపం ముట్టియడానికి కావాల్సిన వస్తువులు, అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ అన్నీ తీసుకొని వచ్చేసాము. ఈ కార్తీక మాసం అయితే శివుడికి అలాగే విష్ణుమూర్తికి ఇద్దరికి చాలా ఇష్టమైన మాసము. ఈ రోజైతే చాలా పవిత్రమైన రోజులాగా భావిస్తారు హిందూస్ అందరూ. సో ఎప్పుడైతే దీపావళి కంప్లీట్ అయిపోతుందో ఆ నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది. సో కార్తీక మాసంలో ఏంటంటే ప్రతి వాళ్ళు ఈవినింగ్ టైంలో దీపాలు అయితే ఇంటి ముంగట ముట్టించుకుంటూ ఉంటారు. మెయిన్గా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే తప్పకుండా 365 వత్తుల దీపం కనుక ముట్టిస్తే మనం తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పాపాలు చేస్తే అవన్నీ హరించుకపోతాయని ఒక భావనతో 365 వత్తులు అయితే ముట్టిస్తారు. అలాగే ఈరోజు కనుక శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలు ముట్టిస్తే మాత్రం చాలా మంచిదని ఒక భావనతో చాలామంది భక్తులు అయితే టెంపుల్స్కి వచ్చి దీపాలు అయితే ముట్టిస్తారు. ఫస్ట్ అయితే నేను శిర్షాన్ అయితే టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. సేమ్ ఇంకా మా మమ్మీ డాడీ నేను అందరం కలిసి దీపాలు అయితే ముట్టించాము టెంపుల్లో. సో కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు కూడా పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. ఇక దీపాలు ముట్టించాక గుడిలో పూజ కూడా అటెండ్ అయ్యాము. అలాగే నేను శిర్ష శివుడికి వాటర్తో అభిషేకం కూడా చేశాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక కొద్దిసేపు గుడిలో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. సో యాక్చువల్గా నేను 6 o'clockకి టెంపుల్కి వెళ్ళిపోవాలి, కానీ నాకు ఇంకా ఆఫీస్ వర్క్ అయిపోలేదు ఫ్రెండ్స్. సో ఆఫీస్ వర్క్ అయిపోయాక వెళ్తాను. అలాగే నేను టెంపుల్కి వెళ్తుంటే అక్షయ్ అండ్ ఆర్వి కూడా వస్తా అని చెప్పారు. సో వాళ్ళు ఇక్కడ ఇంటికాడ దీపం ముట్టించాక మేమైతే వెళ్తాం. ఇప్పుడైతే ఇంకా అక్షయ్ అండ్ ఆర్వి ఇద్దరు కలిసి 365 వత్తుల దీపం అయితే ముట్టిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇద్దరు సపరేట్గా ముట్టిస్తున్నారు చెరొక దీపం. రెండు స్తంభాల పండిట్లో ఇయ్యాల పడుకున్న స్తంభయ్య లెగరా లెగరా నాయ్య లెగరా స్తంభయ్య లెగరా పరమాత్మ లెగరా మంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా అర్ధమొకటి అవతారమా
ఆచరించు తెలిపేది బిగసారమా, నాగుపాముని మెడలో నాహారమా, నలుడరెప్పుడు కాల్చేది సంబారమా, అర్థమొకటి ఆది భిక్షు అవతారమా, ఆది భిక్షు దీనికి అవసరమా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సో మార్నింగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈవినింగ్ 6 o'clockకి టెంపుల్కి వస్తా అని. సో కొంచెం ఒక 6:30 అయిపోయింది. కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. అలాగే ఇంట్లో కూడా మేము దీపాలు మళ్ళీ ముట్టించాము కదా, పిల్లలు ముట్టించారు. సో దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. సో 6:30 వరకు అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాను. ఇంకా అప్పటికే అంత గుడిలో అయితే అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇంకా దేవుని దగ్గర అయితే అభిషేకం చేస్తున్నారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ కాలేదు. ఈ గుడిలోనైతే కోటి దీపాల వత్తి అనేది ఒకటి పెద్దది తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. అలాగే పక్కకి ఓం స్వస్తిక్ సింబల్స్తోని కూడా పూల డెకరేషన్ చేశారు. అలాగే ఆ దీపాలు కూడా పెట్టారు అన్నట్టు. సో ఇప్పుడైతే ఈ పూజ కంప్లీట్ అయిపోయాక ఆ పెద్ద వత్తి ఉంది కదా, ఆ పెద్ద వత్తిని అయితే ముట్టిస్తారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवाय च विद्महे विष्णुपत्नी च धीमहि. ఈవినింగ్ టైంలో కూడా చాలామంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు టెంపుల్కి. అందరూ వచ్చి ఉసిరి చెట్టు దగ్గర, అలాగే ఇక్కడ రాగి చెట్టు దగ్గర, అలాగే గుడిలో చాలామంది దీపదానం కూడా చేస్తున్నారు. ఈరోజు దీపదానం చేస్తే చాలా మంచిది అని అయ్యగారికి అయితే దీపదానం కూడా చేస్తున్నారు. సో మార్నింగ్ నుంచి అయితే భక్తులతో టెంపుల్ అయితే కలకలలాడుతుంది. కంప్లీట్గా శివుడి అభిషేకం, అలాగే హారతి, అలాగే అక్షంతలు వేపించుకొని పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము నేను, అక్షయ, ఆర్వి. శంభో శంకర, హర హర మహాదేవ. ఈ కాలనీలో ఉన్న మెంబర్స్ అయితే కోటి దీపాల వత్తిని అయితే ముట్టిస్తున్నారు. ఇక వాళ్ళైతే ఫస్ట్ ముట్టించడం అయిపోయాక తర్వాత టెంపుల్కి ఎవరైతే వస్తున్నారో వారు కూడా అగరబత్తులతో ముట్టిస్తున్నారు. సో అలాగా నేను కూడా ముట్టించాను. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం, అలాగే నేను కూడా ముట్టియడం ఇంత పెద్ద వత్తిని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగ కార్తీక పౌర్ణమి రోజు ఇలాగ టెంపుల్కి వచ్చి ఇలాగ ఇంత పెద్ద వత్తిలో ఒక భాగం అయ్యానని. సో ఈ కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ అనేది మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఏవైనా టెంపుల్స్, మంచి టెంపుల్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శంభో శంకర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.